ఏప్రిల్ 22 దేవుని వాగ్దానం. జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. కీర్తనలు 2:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవాది దేవుని గొప్ప కృప వలన మనమందరం కూడా ఈ రీతిగా మరొక నూతనమైనటువంటి దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు సన్నిధిలో మనమందరం కూడా సంతోషించటానికి, ఆనందించటానికి మనకి ప్రభు ఇచ్చిన ఈ నూతనమైనటువంటి దినమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుటకు, ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం మనకి ఆశీర్వాదకరంగా మారటానికి ఆయన మనలను ఎన్నుకున్నాడు అనే విషయాన్ని నేటి వాగ్దానమే మనకి గొప్ప ఓదార్పు, ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు మనకిచ్చే వాగ్దానాలను మనం గమనిస్తున్నప్పుడు వాటిని స్వాస్థ్యములుగాను ఆనందకరమైనటువంటి సొత్తులుగాను మనం చూడవచ్చు. జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు, భూదిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను దానం చేస్తున్నాడు. ఈ గొప్ప వాగ్దానం మనం చాలాసార్లు నాకు ఫలానాది కావాలి, ఏదో కావాలి, అడిగింది దొరకలేదు అని చాలా కలత చెందే వాళ్ళు ఉంటారు. అలాంటి విషయాలలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదను. దేవుణ్ణి అడగడం మనం ప్రారంభించాలి. చాలాసార్లు ప్రభుని అడగాలని మనం ఇతరులకు చెప్తూ మనము అడగడం మర్చిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుణ్ణి అడిగితే కూడా కార్యాలు జరుగుతాయి అని తెలిసినప్పటికీ అడగలేని పరిస్థితుల్లో చాలామంది ఉండడం కూడా మనం గమనిస్తాం. ఈరోజు ప్రార్థన అనే అనుభవము మనం కలిగి ఉండాలి. ప్రార్థించటము అనేది మనం నేర్చుకోగలిగినప్పుడు, ప్రభుని అడగటం మనం నేర్చుకోగలిగితే, అది కూడా అర్ధరాత్రి స్నేహితుని వలె ప్రభుని అడగడం నేర్చుకోగలిగినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదము చాలా ఉన్నతంగా ఉంటుంది. అట్టి ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉన్నారు. విశేషంగా ప్రభువా, ఈ ప్రత్యేకమైనటువంటి దినము నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో జయాలను దయచేయండి. రక్షణ, ఆనందము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.